హాయ్ దోస్తులు, నమస్తే. చూడండి ఈ వీడియో మరి కోవిడ్లో ఎయిర్పోర్ట్ ట్రావెలింగ్ చూడండి వీడియో, ఫుల్ వీడియో వాచ్. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, ఎయిర్పోర్ట్ పోయే టైంలో ఆమెను ఇక్కడ కద్దామని తీసుకుని వెళ్తున్నాను. ఆమె పొద్దున్నే 7:30 అట్లా బయలుదేరాము మేము. మార్నింగ్ 7:30 బయలుదేరితే ఆమెకు దాదాపు 10 గంటలకు ఎంట్రీ కావాలా యాక్చువల్గా లోపలికి. కాకపోతే ఇతను మా కఫీలు ఏం చేశాడంటే, నాకు 8 గంటలకు ఇక్కడ షాప్ ఓపెన్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి నేను అక్కడ తొందరలో లోపలికి విడిచిపెట్టేసి వచ్చేసి నర్సింహని చెప్పడం జరిగింది. అందుగురించి నేను చాలా స్పీడ్గానే వెళ్ళాను. వెళ్ళి ఆమెను అక్కడ ఎయిర్పోర్ట్లో చేరవేసి లగేజ్ దించి చేరవేసి ఆమె ఎక్కడికి వెళ్ళి అక్కడ మనం బాధ్యత ఏంటంటే ఎయిర్పోర్ట్లో లోపలికి పంపే బాధ్యతతోటి పంపించేశాము. లగేజ్ ఏంటన్నది నాకు సంబంధం లేకుండా వెళ్ళొచ్చాను నేను. మరి ఏంటి తప్పదు కదా, ఇక్కడ డ్యూటీ చేయాలా మళ్ళీ ఆమె దించేసి రావాలంటే నాకు కుదరదు. వాళ్ళ అమ్మ చెప్పింది, మా కథల వాళ్ళ అమ్మ. మళ్ళీ వాళ్ళు కూడా ఫోన్ చేసారు కాబట్టి కరెక్ట్ కాదని చెప్పేసి వెళ్ళడం జరిగింది. చూడండి ఈ ట్రావెలింగ్ ఎట్లా చేశాను, ఏంటి అక్కడ ఎయిర్పోర్ట్లో ఎలా ఉంది అవన్నీ గురించి మీకు చూపించాను కదా. మళ్ళీ కూడా మీకు మొత్తం మీద ట్రావెలింగ్ ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం చూపిస్తున్నాను. మంచిగా మొత్తం చూడండి దోస్తు. చూసి మీకు ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్, ఒక కామెంట్, న్యూగా వచ్చేవారు సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇది ఎంత ఎయిర్పోర్ట్ పోయే రోడ్ అన్నట్టు అలా వెళ్తూ నేను ఈ వీడియో తీయడం జరిగింది. చూస్తున్నారు కదా దోస్తులు, ప్రతి ఒక్కరూ మీరు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు దోస్తులు. చూస్తున్నారు కదా, ఇదంతా ఎయిర్పోర్ట్లో ఇదంతా తీసాను. ఇప్పుడు నన్ను దించడం లగేజ్ లాగా తీసుకొని లోపల దించేసి వెళ్ళడం జరిగింది. చూస్తున్నారు కదా, ఎయిర్పోర్ట్ అన్నట్టు దించేసిన ఆల్రెడీ ఆమె దించేసిన తర్వాతనే ఇక మళ్ళీ నేను రిటర్న్ అవుతున్నాను అన్నట్టు. రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ వీడియో తీశాను. పూర్తిగా చూసి మీరు ఈ వీడియోను ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేయండి దోస్తు.